దీపం 2 ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ నెలలోనే జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. జనాభా తగ్గిపోతా ఉంది. మనం కూడా జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు. ముసలి వాళ్ళు ఏజింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని అందరి పిల్లలకి ఇస్తాం. అందుకే ఇంకొక పక్క అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి. కనీసం 2 పిల్లలకు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దంపతులు ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఓసారి మొహమాట పడతాం. నేను ఎప్పుడు 95లో బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అన్నా. ఎందుకన్నాను? ఎయిడ్స్ అనేది ఒక ప్రమాదకరమైన సమస్య. ఎయిడ్స్ కానీ స్ప్రెడ్ అయితే సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని తల్లిదండ్రుల్ని పిల్లలతో సెక్స్ విషయాలు మాట్లాడమని మీకు ఆ రోజు చెప్పాను. ఇప్పుడు తల్లిదండ్రులు చేయాల్సింది, ఎవరైనా 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే గట్టిగా చెప్పాలి. మేము కూడా నీ మార్గం అనుకుంటే నువ్వు వచ్చేవాడువా అని చెప్పి అడగాలి. అప్పుడే ఈరోజు గుర్తింపు వస్తుంది. ఇది మనందరి సామాజిక బాధ్యత. సమాజంలో ఇది ఉండాలంటే తప్పదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాతకి ఇవ్వాల్సిన డబ్బుల్ని మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తున్నాం. 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాం. మే నుంచే ప్రారంభిస్తాం. మత్స్యకారులకు 20,000 ఇస్తాం. అదే మాదిరిగా ఏదైతే డిఎస్సి ఉందో తొందరలోనే 1-2 రోజుల్లోనే డిఎస్సి కూడా పిలుస్తాం. మళ్ళీ కొత్త టీచర్లతో కొత్త కళతో స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే మనం ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఎందుకంటే మన దగ్గర డబ్బులుండి కాదు. ఆ విషయం కూడా కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇబ్బందులు ఉన్నాయి. మనం ఊహించిన దానికంటే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రిని. 3 సార్లు నాకు ఎప్పుడు ఇన్ని ఇబ్బందులు రాలేదు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఒక పక్క ఇబ్బందులున్నా సమస్యల్ని ఫేస్ చేస్తూనే ఎక్కడికక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోయే దిశగా ముందుకు కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, అమరావతి విధ్వంసానికి గురైతే అమరావతి పనులు ప్రారంభమైనాయి. పోలవరం గోదావరిలో ముంచేస్తే గోదావరిని మళ్ళీ ట్రాక్లో పెట్టి 2027కు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటున్నాం. ఇంకో పక్కన ఇక్కడే రామాయంపట్నంలో బీపీసీఎల్ అయితే 95,000 కోట్ల రూపాయలతో రిఫైనరీ వస్తూ ఉంది. ఆర్సీఆర్ మిత్తలైతే నక్కపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి 1,00,000 కోట్ల రూపాయలతో ముందుకు వచ్చారు. ఎన్టీపీసీ అయితే 1,90,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్కి ముందుకు వచ్చారు. రిలయన్స్ అయితే 65,000 కోట్ల రూపాయలతో ఎక్కడికక్కడ బయోఫ్యూయల్ కింద ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. ఒక పక్క ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఒక పక్క పెట్టుబడులు తెస్తున్నాం, ఒక పక్క ఉపాధి కల్పిస్తూ ముందుకు పోతున్నాం. రేపే మళ్ళీ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం. జీరో పావర్టీ, P4 మార్గదర్శి, బంగారు కుటుంబం. నా ఆలోచన ఒకటి, సంపద కొంతమంది చేతుల్లో ఉండడం కాదు. సంపద అనేది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. ఓసారి మనకు అదృష్టం కలిసి వస్తుంది. ఇక్కడే మా చంద్రశేఖర్ ఉన్నాడు, ఎన్ఆర్ఐ. ఒక ఎగ్జాంపుల్ అది. మన పాలసీల వల్ల చంద్రశేఖర్ బాగుపడ్డాడు, అమెరికాకి వెళ్ళాడు.
ఒక మంచి కంపెనీ పెట్టాడు, ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తయారయ్యాడు. ఈరోజు నేను కూడా గర్వపడుతున్న తెలుగువాడుగా అమెరికాకి వెళ్ళి ఈరోజు సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చి మళ్ళా ప్రజాసేవకు ఎంపీ అయ్యాడు. ఎంపీ అవుతానే అదృష్టం కలిసి వచ్చి కేంద్రంలో మంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడే అనిత గారు చెప్పారు, ఒక్క అడుగు ముందేస్తే ఓసారి 3-4 అడుగులు కలిసి వస్తాయి. ఆవిడ కూడా మొన్నటి వరకు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి సాక్షాత్తు రాష్ట్ర హోమ్ మినిస్టర్గా పనిచేసే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించే ఆదరణ, అభ్యర్థులను ఎంపిక చేసే విధానం కూడా. ఇప్పుడు నేను ఎందుకు చంద్రశేఖర్ గారి పేరు చెప్పానంటే సమాజం ఆయనకి ఆదరణ ఇచ్చింది, అవకాశాలు ఇచ్చింది. ఇక్కడే ఈ జిల్లాలోనే చదివాడు, ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు, టెక్నాలజీలో కొద్దిగా ఆలోచించాడు. దాంతో ఆయన చేసిన పని అమెరికాకు పోయి ఒక కంపెనీ పెట్టి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించారు. కానీ ఆయన మొట్టమొదటిసారి డబ్బులు సంపాదించినప్పుడు ఇక్కడ ప్రజల వల్లనే పైకి వచ్చాడు. ఆ విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం వల్ల పైకి వచ్చాడు, తెలివితేటలున్నాయి. కృష్ణ గారు ఊరే బురుపాళెమే అయింది. ఆయనతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా ఆయనకు బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా మీ అందరి ద్వారా. ఆ ఊరిలో ఉండే పేదవాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయనకు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా విధానం, అదే మార్గదర్శి బంగారు కుటుంబం, జీరో పావర్టీ, P4 విధానం. P3 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వేసాం, ఎయిర్పోర్ట్లు కట్టాం, టెలికమ్యూనికేషన్లు తెచ్చాం. కొంతమంది కోటీశ్వరులు అయ్యారు, మనకు కూడా వస్తువులు వచ్చాయి, రోడ్డు వచ్చింది, ఎక్కడ ఆగే పని లేకుండా బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే టోల్ కూడా కలెక్ట్ చేసే పని లేదు, నేరుగా బిల్లు మీకు నేరుగా ఇంటికి వస్తుంది, మీ ఫోన్కి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి సమయంలో ఈ పేదవాళ్ళని బాగు చేసే బాధ్యత మన పైన ఉంది. అందుకే 20 లక్షల మందిని ఎంపిక చేశాం. పారిశ్రామికవేత్తలకు పిలిపిస్తున్నాను, సమాజంలో పైకొచ్చిన వ్యక్తులకు పిలిపిస్తున్నాను. ఇది మీ బాధ్యతగా తీసుకోండి. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. మేము ఆ రోజు పబ్లిక్ పాలసీలు తీసుకొస్తే మీరు పైకి వచ్చారు. చరిత్రలో మెడికల్ కాలేజీ పెట్టకపోతే చంద్రశేఖర్ కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ ఊళ్ళోనే ఉండేవాడు. ఆ రోజు ప్రభుత్వ విధానం వల్ల ఆయన బెనిఫిషరీ. ఆయన బాధ్యత తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఆయన పైన కూడా ఉంది. అందుకే నేను మీకు అందరికీ చెప్తున్నా, నా జీవితంలో ఒక ఆశయం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఇది. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు మీరు చూస్తే సంపద సృష్టించడానికి P3 తీసుకొచ్చాం, పేదవాళ్ళని ఉద్ధరించడానికి మనతో సమానంగా పైకి తీసుకొచ్చి మొట్టమొదటిగా జీరో పావర్టీ, తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ అందరికీ ఇవ్వాలని నా అభిమతం. మనుషుల్ని ఒక ఆస్తిగా పరిగణించి అలాంటి మనుషుల్లో కానీ మార్పు తీసుకొచ్చి ఆ మనుషులకు కానీ మనం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే అందరూ బాగుపడే అవకాశం ఉంటుంది. నేను అందుకే తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంగా పిలిపిస్తున్నా. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. 25 ఏళ్లకు మునుపు ఐటీ ఒక ప్రభుత్వ విధానాన్ని తీసుకొస్తే ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే వ్యక్తులు తెలుగువారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేది లేకుండా అందరికీ సమానమైన అవకాశం వస్తే సమాజం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తికరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అప్పుడు మీ మారిగా వచ్చిన కాగితాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు కొత్త సమస్యలు వస్తాయి, ఆశలు అనేవి ఉంటాయి, యాస్పిరేషన్స్ అనేవి ఉంటాయి.
ఆ యాస్పిరేషన్స్ని ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేస్తూ ప్రభుత్వ విధానాలు ఉండాలి. అలాంటి విధానాలు క్రియేట్ చేయడానికే మనం ముందున్నాం. మళ్ళీ ఈరోజు చెప్తున్నా, 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాం. మీ అందరిలో గుర్తుండాలి, ప్రతి నాయకుడికి గుర్తుండాలి, కార్యకర్త ఫస్ట్, నో సెకండ్ థాట్. ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తుండాలి, ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సింది నాయకులు. ఈ రెండు విషయాలు సమన్వయం చేసుకుంటే ఇంకా తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. విధానాలు తేవడం మాకు వదిలిపెట్టండి. ప్రపంచంలో బెస్ట్ పాలసీ ఎక్కడుంటే దాన్ని ముందుగానే ఆలోచించే వ్యక్తిని నేను. హైటెక్ సిటీ అంటే ఎవరికి అర్థం కాలేదు, ఐటీ అంటే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటే అర్థం కావడం లేదు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అర్థం కావడం లేదు. ఏ అంటే చాలామంది వెనకబడుతున్నారు, కానీ ఏ అని అందరూ వాడుతున్నారు. ఫోన్లు ఉన్నాయి అందరికీ. మీరు ఫోన్ ఎత్తుకుంటే ఏదైనా డౌట్ వస్తే చాట్ జీపీటీకి వెళ్ళి దాన్ని అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఈ యొక్క ఏ వాడకంలో మనం ముందున్నాం. భారతీయులు 68% ఉంటే ప్రపంచం మొత్తం 31% ఉన్నారు. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒకటే మళ్ళా ఈరోజు మీ ఆనందాన్ని పంచుకుంటూ మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటాం. అయితే మీరు నా చుట్టూరు తిరిగితే మాత్రం మీకు న్యాయం జరగదు. మీరు ప్రజల చుట్టూరు తిరగండి, మీ చుట్టూరు నాయకులు తిరుగుతారు. అలాంటి నాయకులకు నేను అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే ఏ జిల్లాకు పోయినా ముందు కార్యకర్తలను కలుస్తున్నా. ఒక 2 గంటలు టైం స్పెండ్ చేస్తున్నా. ఆ 2 గంటలు టైం స్పెండ్ చేస్తే నాకు ఎంత స్ట్రెంగ్త్ వస్తుందంటే, నా సొంత ఇంటికి పోయి ఒక కాఫీ తాగితే ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందాన్ని పొందుతున్నాను. 43 ఏళ్ళు కష్టపడ్డారు. నేను నా కళ్ళ ముందర చూశాను మీ త్యాగాలన్నీ. అందుకే చెప్తున్నా, ఏ పార్టీకి లేనటువంటి నాయకత్వం ఉంది, కార్యకర్తల బలం ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక పార్టీ సిద్ధాంతం ఉంది. దీనికి అందరూ కలిసి రావాల్సిందిగా మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ अमर रहे, ఎన్టీఆర్ अमर रहे, ఎన్టీఆర్. अमर रहे. థ్యాంక్ యూ. जय हिंद.